రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా వైసీపీ తరపున తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలై కాకాని మీడియాతో మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తుంటే సహించలేక అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రశ్నించే గుంతులను నొక్కేయాలనుకోవటం చంద్రబాబు అవివేకమని కాకాని విమర్శించారు. ఎంతగా అణచివేయాలని చూస్తే అంత పైకి లేచి ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, మోసాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు. అలాగే నా కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడి తమకు మరింత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన అధినేత జగన్ కు ధన్యవాదాలు తెలిపారు మాజీ మంత్రి కాకాని. 86 రోజులు జైల్లో ఉండి ఈరోజు విడుదల కావడం జరిగింది. సాధారణంగా నేను నిన్ననే విడుదల కావాల్సి ఉంది. ఎందుకంటే సోమవారం నాడే ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ నెట్లో కూడా రావడం జరిగింది. సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ ఇస్తే తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యం అయితే తప్ప, లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి. మరి కారణాలేమో నాకు తెలియదు, నేను జైల్లో ఉన్నాను కాబట్టి. నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది. అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు, ఈరోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది. నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు, ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు, వన్నె తరగనటువంటి వాళ్ళ ప్రేమ అభిమానాలు. ఈరోజు ఈ కేసుల గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన, షరతు. కాబట్టి ఆ షరతులకు లోబడి ఈరోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేను ఏది కూడా వ్యాఖ్యానించదలుచుకోలేదు. అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు